ఆస్తి హక్కు పెట్టినప్పటికీ ఇప్పటికీ అది గ్రామాలలో మా ప్రాంతాల్లో ఆస్తి హక్కు అన్నది ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు అధ్యక్ష. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో దయచేసి ప్రభుత్వ పరంగా వాటి మీద కూడా దృష్టి సారిస్తారని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో మహిళా సాధికారతను సాధించాలని చెప్తున్నటువంటి ఈ సమాజం, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు, కానీ ఇప్పటికీ మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు అధ్యక్ష. స్త్రీ పురుష సమానత్వం అంటున్నాం, కానీ మాటల్లోనే సమానత్వం ఉంటుంది, కానీ ఇంకా స్త్రీలను బలహీనులుగానే గుర్తించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతిరోజు పేపర్లో మైనర్ బాలిక నుండి 30, 40, 50 ఏళ్ల ముదిత వరకు కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక సంఘటనని మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంకా మహిళలు ఒక భద్రతను కోల్పోయి ఇంకా సమాజంలో మేము అన్ని రంగాల్లో ఉన్నాం, మహిళా సాధికారతను సాధిస్తున్నామని అనుకోవడమే కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఇంకా మహిళలకు ఒక భరోసాని ఇవ్వలేదనే నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ప్రేమోన్మాదులు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఇంకా మహిళల్లో, ఆడపిల్లల్లో ఒక ధైర్యాన్ని, ఒక చైతన్యాన్ని ఇక పూర్తి స్థాయిలో పాఠశాల దశ నుంచి కూడా వాళ్ళలో ఒక భరోసాని ఇవ్వగలిగినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ సమాజానికి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలంతా ఏకమై ఒకే గొంతుకుతో ఏదైనా మేము సాధిస్తామని చెప్పి ప్రతి రంగంలో ముందడుగు వేస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఆయా రంగాల్లో వారికి జరిగే వివక్షను, వారి యొక్క భద్రతను గురించి ఖచ్చితంగా ఒక చట్ట రూపంలో తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నిర్భయ చట్టం తీసుకొని వచ్చినప్పటికీ ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా దానికి ఒక ఫుల్ స్టాప్ అన్నది లేదు. ఇకపోతే ఈరోజు ఇది నూతనంగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో మేము కూడా నూతనంగా వచ్చినటువంటి మహిళా ఎమ్మెల్యేలుగా ఏదైతే ఒక మంచిని కానీ ఏదైనా చట్టసభల ద్వారా మనం ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామో ఖచ్చితంగా నాణానికి రెండు వైపులా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాణానికి ఒకవైపే చెప్పడం జరిగింది, కానీ రెండో వైపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మనం ఈ సభ ద్వారా వాళ్ళకి ఏం చెప్తున్నామన్నానంటే ఇప్పుడే మా నాయకుడు ప్రస్తావించినటువంటి విషయాలు ఖచ్చితంగా వాటి మీద మనం ఒక సరి అయిన చర్చ జరిగి అటువంటి కార్యక్రమాలు జరగకూడదనే నేనైతే భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇందాక ముఖ్యంగా మొన్న ఉమ్మడి రాజధానిలో జరిగినటువంటి ఫాతిమా బేగం అనే మహిళ, ఇది ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా కాదు, ఎక్కడైనా మహిళే. ఏదైతే టీవీలలో చూసామో స్వయంగా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి బాధని ఒక మహిళగా స్పందించి రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలని చెప్పే నేను ఆ రోజు అమ్మాయి తరపున పోరాటం చేశాం. కానీ
దానిని కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు వక్రీకరించి దాన్ని ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం నిజంగా చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు వారు అంటున్నారు మా కుమారుడు తప్పు చేయలేదని. తప్పు చేయలేని వ్యక్తిని ఎవరైనా సరే తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పరు అధ్యక్ష. కానీ ఈరోజు తప్పు చేసి మళ్ళా అదే చట్టసభల్లో మేము గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం చాలా దారుణం అధ్యక్ష. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి, నేను ఎవరిని కించపరచడం లేదు మంత్రి గారు, నేను ఎవరిని కించపరచడం లేదు, కానీ ఉన్న విషయాల్ని, మహిళలకు సంబంధించిన విషయాల్ని దయచేసి ఏదైతే ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మన సభకు ఉంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం సభలో ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం కాదు సార్. ఈరోజు మనం ప్రజలకు మనం ఏం చెప్తున్నాం, రేపొద్దున్న ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ, మనం మహిళలందరికీ కూడా ఎటువంటి భద్రతను కల్పిస్తున్నాం, ఈ భద్రతను అన్ని కల్పించడానికి ముందుగా మనం ఏమి పాటిస్తున్నామని చెప్పి తెలియజేయాలంటే ఖచ్చితంగా దాని మీద పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఈరోజు అంగన్వాడీలు కానీ అలాగే ఆశా వర్కర్లు పూర్తిగా మహిళల ద్వారానే జరిగేటటువంటి ఉద్యోగాలు అధ్యక్ష. వారు కేవలం ఏం అడగట్లేదు అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు ఆ ప్రసంగంలో జీతాలు పెంచామని, కానీ ఆ జీతాలనే ముందు పెంచుతామని చెప్పారు. దయచేసి ఏదైనా ఒక ఉద్యమం చేసినప్పుడు ఎందుకు ఉద్యమం చేస్తున్నారని చెప్పి కనీసం వాళ్ళని, ఆ నాయకుల్ని పిలిచైనా సరే చర్చించి చేస్తే మహిళలకు గౌరవంగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది రాష్ట్రం అంతా చూసి మహిళల్ని హింసిస్తున్నారన్న ఒక సందేశం వెళ్తుంది కనుక ఖచ్చితంగా అలాంటి దారుణాలకి పాల్పడుకోకుండా ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అధ్యక్ష ఒక్క 1 మినిట్ అధ్యక్ష, ఒక్క 1 మినిట్. ముఖ్యంగా ఏ చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనుకుంటున్నాం, కానీ ఈరోజు మా మహిళ అధ్యక్షురాలుగా ఉండి మా తోటి మహిళ మా సోదరి రోజా గారిని నిర్దాక్షిణ్యంగా ఈరోజు చట్టసభల నుంచి సస్పెండ్ చేయడం చాలా దారుణంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. మీ లీడర్ మాట్లాడిన అంశాలు సమాధానాలు చెప్పిన తర్వాత అదే మాట్లాడడం ఉపయోగం లేదమ్మా. యు ఆర్ టేకింగ్ మచ్ టైం. ప్లీజ్ అనిత. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడుతున్న అన్ని రిపిటేషన్ అమ్మా. ఈ రోజు మాట్లాడకూడదని కాదు, మహిళా మనులకే కాకుండా అందరికీ కూడా తల్లి కడుపున పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ పరంగా అసెంబ్లీ సాక్షిగా అందరికీ కూడా, అందరికీ, ఒక మహిళలకే కాదు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తల్లి కడుపున పుట్టిన బిడ్డలే కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే అధ్యక్ష, ఈ మహిళా దినోత్సవం రోజున ఔన్నత్యాన్ని చాటుతారు, మహిళల్ని గౌరవిస్తారు, ప్రతిష్ఠ పెంచుతారు, పరువు తీయకుండా ఉంటారని మేము భావిస్తే, ఏదో సామెత చెప్పినట్టు భగవాన్ని పంచాంగం అడిగితేనంటే అరగంటల మరణం ఉందని చెప్తాడు అధ్యక్ష. అలా ఉంది మా ప్రతిపక్ష నాయకుడు తీరు. సో ఏదైనా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వకుండా నేను ఈ విషయంలో ఆ ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యే నేను థ్యాంక్స్ చెప్తున్నాను అధ్యక్ష. కనీసం ఆవిడ ఒక సూచన అయినా ఇచ్చారు. ఆ పరిస్థితి కూడా ఆ ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం అన్నది నేను చాలా సిగ్గుపడుతున్న వ్యవహారం అధ్యక్ష. ఈరోజు ఒక మహిళగా అధ్యక్ష, మన అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎంత గౌరవింపబడతారో మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ భగవంతుడు కూడా మహిళల పక్షపాతి. ఎందుకంటే మెయిన్ కమిటీస్ అన్నీ కూడా ఇంచుమించుగా భగవంతుడు మహిళలకి ఇచ్చాడు అధ్యక్ష. మనం తెలుసుకోవాలి. ఇంచుమించుగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతీదేవికి ఇచ్చారు, నీటిపారుదలకు వచ్చేసరికి గంగాదేవికి ఇచ్చారు, ఆర్థిక శాఖ వచ్చేసరికి మన లక్ష్మీదేవికి, హోంశాఖ దుర్గాదేవి గారికి, ఇలాంటివి ఎన్నో శాఖలు ఓన్లీ ఉన్నదంతా కూడా మహిళలే. అంటే ఆదిశక్తిగా ఇంచుమించుగా ఈరోజు మహిళ వెలుగు పొందుతుందంటే అది ఈరోజు భారతదేశంలో మహిళలుగా మనం గౌరవింపబడుతున్న ప్రత్యేకమైన ఒక మహిళా శక్తి ఈరోజు ఉన్నదంటే అది భారతదేశ ఔన్నత్యం.
ఎందుకంటే ఇలాంటి భారతదేశంలో పుట్టి ఎంతోమంది మహిళా మనులు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉండి మా అందరికీ మనందరికీ కూడా మార్గదర్శకులైన ఉన్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి మూల కారణమైన ఎన్టీ రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న సందర్భం అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క తాలూకా రంగు మహిళలందరూ ఎంతో పుణ్యంగా భావించే పసుపు రంగుని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పసుపు రంగు జెండాని ఈరోజు ఇచ్చింది అధ్యక్ష. అక్కడే మొదలవుతుంది. అక్కడే మహిళల మీద తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవం కానీ ఔన్నత్యం కానీ అక్కడే మొదలవుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరో వచ్చారు ఏదో చెప్తున్నారు, వాటిని బట్టి ఈరోజు మహిళల తాలూకా ఔన్నత్యం తగ్గిపోతుంది అని అనుకున్న ఈరోజు మహిళలు వినే పరిస్థితుల్లో కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో కానీ లేరు అధ్యక్ష. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోదు అధ్యక్ష. ఈరోజు అటువంటి దాని గురించి మాట్లాడడం పోయి ఎక్కడెక్కడో జరిగిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతూ ఈరోజు సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారంటే ప్రతిపక్ష నాయకుడికి చెల్లింది అధ్యక్ష. నేను సభాపూర్వకంగా ఒకే ఒక మాట అడుగుతున్నాను అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడిని. ఇందాక అక్కా చెల్లెలు కన్నా మాట అన్నాడు. అన్నా నేను ఒకటే అడుగుతున్నా, నీకు రోజమ్మ మాటలు కనిపించలేదా? అలాంటి చెల్లిని కాదా నేను కూడా? అలాంటి చెల్లి దళిత మహిళ కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీ సాక్షిగా ఆవిడన్న మాటలు కానీ నన్ను అవమానించిన తీరు కానీ ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు విన్నారు అధ్యక్ష, ప్రతి శాసనసభ్యురాలు విన్నారు అధ్యక్ష. అలాంటి రోజా గురించి ఈరోజు మళ్ళా తిరిగి ఇటువంటి మంచి ఆపర్చునిటీ మంచి వేదిక మీద తిరిగి అటువంటి మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే చరిత్రలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. దేవతల గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారో దయ్యాల గురించి కూడా అంతమంది మాట్లాడుతున్నారు అధ్యక్ష. శూర్పణఖ గురించి కానీ పోతన గురించి కానీ ఇంకా చాలా మంది రాక్షసులు కూడా ఉన్నారు అధ్యక్ష. అటువంటి కోవలోకి చెందుతున్నారు ఈరోజు మీ మహిళ. అటువంటి అక్క చెల్లెని కాదా నేను అడుగుతున్నాను ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని. ఎందుకంటే అక్కకి చెల్లెలకి నాకు ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అదే రకంగా ఒక చెల్లిగా అడుగుతున్నా, నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేసి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ న్యాయమే నాకు ఇచ్చే గౌరవం కానీ నాకు ఇచ్చే బహుమతి కానీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక రకంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు మహిళలుగా మేము ఈరోజు గౌరవింపబడుతున్నాం కానీ 33% రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు పద్మావతి యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని స్థాపించిన దేశంలోకి వెళ్ళినా మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అటువంటివన్నీ మనకు ఎందుకు గుర్తు రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు ఆస్తిలో సమాన హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా ఆ రోజు ఎన్నో ప్రెజర్స్ పడి కూడా ఎన్టీ రామారావు గారు మహిళలకి సమాన ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తే ఈరోజు దాన్ని కూడా తప్పుదో పట్టించే పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా మహానుభావుడు ఎక్కడున్న ఆత్మ క్షోభిస్తుంది అధ్యక్ష. అటువంటి వాటిలో మనం మూట కట్టుకోవద్దు. ఎందుకంటే మనం అందరం కూడా ఆడవాళ్ళమే, మనందరం కూడా అందులోని కూడా ఒక భాగస్వాములు ఉన్నాం కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి ముఖ్యంగా మహిళలు ఎంత శక్తిమంతులో చెప్పడానికి, మహిళలు ఎంత దయాగుల హృదయమో చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మదర్ తెరీసా గురించి మాట్లాడుకోవచ్చు. అటువంటి మదర్ తెరీసా గారు మన ఇండియన్ అయి ఉండడం నిజంగా మనందరం మహిళలు చేసుకున్న గర్వకారణం, యావత్ ప్రపంచం చేసుకున్న పుణ్యం అధ్యక్ష. ఇంచుమించుగా ఆవిడ గురించి చెప్పాలంటే యావత్ ప్రపంచంలో అరుదైన అద్భుతమైన అపూర్వమైన అత్యంత గొప్ప బహుమతి అధ్యక్ష. ఇంచుమించుగా భగవంతుడు మనకిచ్చిన బహుమతి. అటువంటి ఎంతో నారీమణులు ఈరోజు మన దగ్గర ఉండి కూడా ఈ రోజుకి కూడా అటువంటి ప్రాబ్లం చట్టసభల్లో మేము ఫేస్ చేస్తున్నామంటే దానికి కారణం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను అధ్యక్ష, వాళ్ళ తాలూకా ప్రవర్తనకు వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళని మేము పెంచుకోవడం తప్ప మహిళలుగా మా గౌరవం మేము కించపరుచుకునే పొజిషన్ మాకు రాకూడదని మేము మరీ కోరుకున్నాను అధ్యక్ష. ఇదే విధంగా అంగన్వాడీస్ గురించి కానీ డ్వాక్రా మహిళల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంగన్వాడీస్ గురించి మాట్లాడుతూ అంగన్వాడీ జీతాలు పెంచడం ఈరోజు అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపడమా అని అడుగుతున్నాను అధ్యక్ష. అంగన్వాడీల జీతాలు పెంచి అంగన్వాడీలకు అన్ని విధాల న్యాయం చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈరోజు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? అదా ఉక్కుపాదం మోపడం అంటే? ఈరోజు తెలుగు సంస్కృతిలో ఉక్కుపాదం మనకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు డ్వాక్రా మహిళల విషయంలో డ్వాక్రా బజార్స్ పెట్టి గ్లోబల్లో కూడా ఈవెన్ యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు మన ఆంధ్రాలో